ఏందక్కో ఇప్పుడు జిడ్డు మొఖం వేసుకొని ప్రత్యక్షమైనావు. ఇంకా మొత్తానికి అందరికి ఎండలు కొట్టి ఫ్యాన్లు వేసుకుంటాంటే నువ్వు మాత్రం సెట్ తీరుతలేవని అయితే అనుకుంటారు కదా. ఈరోజు అయితే అదంతా ముచ్చట పక్కకు పెడితేనైతే ఈరోజు మా ఇంట్లో ఇష్టంతో అయితే ఇవైతే తెచ్చుకున్నారు. ఇవేంటివో చెప్పుర్రి. మమోస్ అంట, మొత్తానికి చికెన్ మమోస్ అంట. ఇవి అడ్డమైన తిండి బయట అయితే కలర్ కలర్ ఉండే వరకు కమ్మ ఉంటాయని మా పొరగాళ్ళు అయితే ఇష్టపడ్డారు. సరేలే ఇక వాళ్ళ ఇష్టాన్ని మనం ఎందుకు వద్దనాలి అనేసి 100 రూపాయలు అయితే ఇవైతే తెచ్చుకున్నారు. అసలు ఎంత చెండాలంగా ఉన్నదంటే అసలు అందరూ ఒకటే పీస్లో మనిషింత టేస్ట్ చేస్తే వాయిక్ అనేటట్టు అయితే ఉన్నదన్నమాట. నాకు మాత్రం అసలు దాని స్మెల్లే కవర్లకి వెళ్ళి తీసే వరకు అసలు స్మెల్ అనేది కూడా అస్సలు నచ్చలేదు. కానీ నేను పొద్దుగాల చేసింది ఇంత శబ్దాన్ బియ్యంతో సేమియా స్వీట్ లాగా చేసుకొని ఉంటాను అనమాట. అదైతే మళ్ళీ మనిషింత కటోర్లనైతే వేసుకొని తిన్నారు. కమ్మగా ఉన్నదని అన్నారు. ఏదైనా ఇంటి ఫుడ్ బాగుంటుందంటే మన పిల్లలు అయితే తినరు కదా. మొత్తానికైతే బయట తింటా అంటే ఇప్పుడైతే బాగా అర్థమైంది. ఇవి చాలా రోజుల నుంచి ఇలా అడుగుతారు, వద్దన్న వినలే. కానీ వాళ్ళ కోరిక మేరకు తెస్తే కథం అయిపోయింది కథ అయితే.